వెల్కమ్ టు హోమ్ రెసిపీస్. ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే విలేజ్ స్టైల్ నాటుకోడి కూర అండి. చాలా టేస్టీగా ట్రెడిషనల్ రెసిపీ అండి ఇది. ఎప్పుడు సంక్రాంతికి కూడా లేకపోతే రెగ్యులర్గా పల్లెటూరులో అయితే కనుక నాటుకోడి ఎక్కువగా చేసుకుంటూ ఉంటారండి. ఇది మా ఇంట్లో చేసే రెసిపీ చాలా ఎమ్మీగా ఉంటుందండి. ఒక్కసారి ఏ కర్రీ అయినా ఏ చికెన్తోనైనా కానీ ఇలా మసాలా పేస్ట్ అనేది పెట్టేసి ట్రై చేయండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 3 నుంచి 4 స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక ఒక 2 ఉల్లిపాయలను అయితే సన్నగా ముక్కలుగా తరుక్కొని వాటిని కూడా వేసుకోవాలి. వేసేసి వీటిని అంతా బాగా కలిపేసుకోవాలండి. మరి కాస్త సాల్ట్ అయితే వేసేసి బాగా కలిపేసి మూత పెట్టుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఖచ్చితంగా వీటిని ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే చికెన్ కర్రీ అనేది మంచి గ్రేవీతో వస్తుందండి. మంచిగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే కనుక చేయండి. కాసేపటికి చూడండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వచ్చేసింది కదా. ఈ స్టేజ్లో అయితే కనుక ఒక 1/2 కేజీ నుంచి 700 గ్రామ్స్ అయితే కనుక ఉంటుందండి నాటుకోడి. వీటిని అయితే బాగా క్లీన్ చేసి ఇది క్లీన్ చేసి చేసిన కర్రీ అండి. దాన్ని వేసేసి ఒకసారి బాగా ఈ ఆనియన్లో కలిసేటట్టు ఆనియన్లో కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కుక్ చేసుకుంటే ఆ కర్రీలో నుంచి కాస్త వాటర్ అనేది వస్తుంది కదా. ఆ వాటర్ అంతా ఎగిరేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఈలోపే ఒక మసాలా పేస్ట్ అనేది చెప్పాను కదా, ఆ పేస్ట్ కోసం అయితే రెడీ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ వరకు ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే హోల్ గరం మసాలా అండి, లవంగ, చెక్క, అలాగే పువ్వు, అలాగే ఒక 3 అయితే జీడిపప్పుల్ని వేసేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఒక లాస్ట్లో ఇది కంప్లీట్గా ఫ్రై అవ్వకుండా ఒక 80% ఫ్రై అయిపోయింది అన్నప్పుడు 1 స్పూన్ వరకు ఏంటంటే గసగసాలు అనేది వేసుకోవాలి. గసగసాలు ఆల్రెడీ నా దగ్గర ఫ్రై చేసినవే ఉన్నాయండి, అందుకని లాస్ట్లో వేసుకుంటున్నాను. వేసేసి కాస్త వేడిగా అయ్యేంత వరకు ఉంచేసి వీటిని అయితే కనుక మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని ఇందులో కాస్త సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే కనుక మనకి బాగా పౌడర్ అనేది రెడీ అవుతుంది. ఇందులోనే 1 స్పూన్నర వరకు కారం వేయండి. మళ్ళీ కారం వేసేసి కూడా మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టండి. ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లోనే 1 ఇంచు అల్లం ముక్క, ఒక 2 ఇంచుల అల్లం ముక్క, కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసేసి వీటిని పేస్ట్ చేసి రెడీగా పెట్టుకుందాం. ఈ లోపు అయితే కనుక చికెన్ అనేది చూడండి బాగా దగ్గర పడింది కదా. ఉడిచిన వాటర్ అంతా ఎగిరి బాగా దగ్గర పడినప్పుడు మనం ముందుగా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే వేసేసుకోవాలి. వేసుకొని ఈ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు అందులో చికెన్ గ్రేవీకి మొత్తం పట్టేటట్టు కలుపుకొని బాగా మూత పెట్టేసి కుక్ చేసుకుంటే మనకి ఆ పేస్ట్ అనేది బాగా కుక్ అవుతుంది. అలాగే ఈలోపు మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఏ చికెన్ అయినా నాటుకోడైనా కాదండి, ఏ చికెన్తోనైనా ఈ పేస్ట్ చేసి చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇందులో అయితే ఒక గుప్పడు కొత్తిమీరని వేసేసి అది కూడా బాగా కలిపేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కారం అనేది 1.5 స్పూన్ వేసాం కాబట్టి సరిపోదు కదా, అందుకని మరొక స్పూన్ అయితే కనుక కారం వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ అయితే కనుక పసుపు వేసుకోండి. అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్. ఫస్ట్ సాల్ట్ వేసాం కదా ఆనియన్స్ ఫ్రై అయినప్పుడు, ఇప్పుడైతే కాస్త సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసేసి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కాసేపు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. మనం వేసే ఆయిల్ పైకి తేలుతుంది చూసారా, అంటే ఇది కుక్ అవుతుందని అర్థం అండి. ఈ టైంలో ఏంటంటే ఈ కర్రీకి సరిపడా వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. కాస్త ఈ గ్రేవీ అంతా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఫ్రై చేసినాక వాటర్ అనేది వేసుకుందాము. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా మొత్తం ఆయిల్ అంతా పైకి తేలుతుంది అన్నప్పుడు వాటర్ అనేది ముక్కలు ములిగేంత వరకు వాటర్ అనేది వేసుకోవాలి. నాటుకోడి ఏంటంటే కాస్త లేట్గా కుక్ అవుతుంది కదండి, అందుకే వాటర్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది. అదే నార్మల్ చికెన్ చేసుకుంటే కనుక వాటర్ కాస్త తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఇది ఫ్రై అయినప్పుడే బాగా కుక్ అయిపోద్ది. ఇలా వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ బాగా కలిపేసి మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. మనం వేసే ఆయిల్ పైకి తేలేంత వరకు మళ్ళీ కుక్ చేసుకోవాలి. చూసారు కదా కాసేపటికి ఇలా బాగా కుక్ అయింది. ఇప్పుడు మరి కాస్త కొత్తిమీర పైనుంచి వేసేసి మళ్ళీ కలిపేసి మూత పెట్టేసుకుంటే అరోమా ఎంత బాగుంటుందండి. మనం వేసే పేస్ట్ వల్ల
చికెన్ కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. లైక్ దాబా స్టైల్లో వస్తుందండి. నాటుకోడి కానీ లేదు నార్మల్ చికెన్తోనైనా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. రెసిపీ అయితే ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ ద్వారా షేర్ చేయండి. ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ బాగుండాలి, అందులో నేను